నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో టెన్షన్ నెలకొనింది. గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటైంది. ఈ సభకు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం, అడ్లూరి తదితరులు హాజరు కానున్నారు. వైకుంఠ ద్వారం కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో నిషేధం ఉన్నా ఫ్లెక్సీలు పెట్టారంటూ బీఆర్ఎస్ శ్రేణులకు ఆందోళన దిగారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏం చెప్పండి, భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రస్తుతానికైతే ఒక రసాభాసమైనటువంటి వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి ప్రస్తుత పరిస్థితి, ఏంటి ఎవరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రామకృష్ణ? గుడ్ మార్నింగ్ లక్ష్మి. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదగిరిగుట్టలో అయితే నిన్న రాత్రి నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. యాదగిరిగుట్ట కొండపైకి వెళ్లేటటువంటి వైకుంఠ ద్వారానికి వెళ్లే దారి ఏదైతుందో ఆ దారిలో నిషేధం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం ఏదైతుందో ఈ కార్యక్రమానికి సంబంధించి ముగ్గురు మినిస్టర్లు అయితే అటెండ్ అవుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జ్ గా మంత్రి ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా అటెండ్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళ పేర్లతో భారీ ఫ్లెక్సీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు నిషేధం ఉన్న ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారు, ఆలయ అధికారులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ నిన్న రాత్రి అయితే ఘర్షణ దిగిన పరిస్థితి. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ డౌన్ అంటూ బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ జిందాబాద్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈవోతో కొద్దిసేపు ఘర్షణ కూడా పడ్డారు. నిషేధం ఉన్నా కూడా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి కూడా కొద్దిసేపటికి పోలీసులు వచ్చి జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేసినప్పటికీ ఫ్లెక్సీలు తీసేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఫ్లెక్సీలు తీయలేదని చెప్పేసి ప్రస్తుతం కూడా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. మరి కాసేపట్లో యాదాద్రి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా యాదవ్గుట్ట దర్శనానికి రావడంతో పాటుగా ఇదే అంశానికి సంబంధించిన విషయంపై ప్రత్యేకంగా స్పందిస్తాను కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో చాలా స్పష్టంగా ఆలయ అధికారులు ఫ్లెక్సీలపై నిషేధం ఉంది అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా పెద్ద ఎత్తున ముగ్గురు మంత్రులతో పాటు భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసి స్వాగతాలు తెలిపేసిన మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటుగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం యాదగిరిగుట్ట పవిత్రత ఏదైతే చెప్తున్నారో దాన్ని పూర్తిగా చెడగొట్టే ప్రయత్నం అధికార పార్టీ నేతలే చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎలా ముందుకు సాగిన విషయంలో కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. కూటమి ప్రభుత్వం గ్రామాలలో మౌలిక వసతులను అభివృద్ధి